మొదటిసారి తల్లుల అకౌంట్కి, తర్వాత విద్యార్థుల తల్లుల అకౌంట్ కానీ వాళ్ళు మార్చింది వాస్తవం కాదా? ఎందుకు చేశారు వీళ్ళు? ఈ విధానాలు చేసి వాళ్ళు చేసిన విధానం తప్పని నిర్ధారించుకున్న అధ్యక్ష. ఈయనకు మాత్రమే, వాళ్ళ కాలేజీలకు మాత్రమే గౌరవ సభ్యులు డైరెక్ట్ గా చెల్లించారేమో, రహస్య ఒప్పందం ఉందామేమో, అది కూడా మేము పరిశీలిస్తాం అధ్యక్ష. ఇక్కడ ఇంకో విషయం అధ్యక్ష, వీళ్ళు చెప్తున్నారు, నేను అడుగుతున్నా, వసతి దీవెన ఏనాడు మీరు సక్రమంగా ఇచ్చారు? నేను చెప్తున్నాను, ఏనాడు మీరు చేశారు? షెడ్యూల్ ప్రకారం 50% మించలేదు, అంగీకరించండి. ఏనాడు 50% మించలేదు. ఓవరాల్ గా చూసుకుంటే 40.1%, 40.1% మీరు పంపిణీ చేశారు. ఈ రోజు చూసుకుంటే కాదు అధ్యక్ష, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను అధ్యక్ష, వాళ్ళు వినలేదేమో. 2019-20లో 1911 కోట్లు ఇవ్వాల్సి ఉంటే 950 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. ఇది 50% అధ్యక్ష. గవర్నమెంట్ మీరే వచ్చింది, మా గవర్నమెంట్ కాదు. మీరు ఇంకా ఇప్పుడు పాత రోజు నుంచి మీరు అధికారం లేరని బదులు భ్రమలో ఉంది. ఎందుకంటే ఆ రోజు వీళ్ళు ప్రశ్నించలేదు అధ్యక్ష, ఆ ముఖ్యమంత్రి మాట్లాడబట్టే శక్తి లేదు వీళ్ళు, అందుకని అది కూడా ప్రతిపక్షాలకు ఫీల్ అవుతారు అధ్యక్ష. 1920 అంటే ఎవరండి అధ్యక్ష? 2019 జూన్లో మీ గవర్నమెంట్ వచ్చింది. 2019-20 మీ గవర్నమెంట్. మీరు పే చేసింది 1911 కోట్ల కాదు, 955 కోట్ల అధ్యక్ష. 2021 అధ్యక్ష 2112 కోట్లు కాదు, 1156 కోట్ల అధ్యక్ష. ఇది కూడా 50% అధ్యక్ష. ఇది వసతి దీవెన. 21 ఏం కొత్త స్కీమ్ అయ్యా? స్కాలర్షిప్స్ లేవా? నీ స్కూల్లో నువ్వు డబ్బులు తీసుకోలేదా? నీ అకౌంట్ చెక్ చేద్దారండి, మీ అకౌంట్ చెక్ చేద్దాం, హౌస్ కమిటీ చేస్తారు అవసరం అయితే. మీకు రాలేదా స్కాలర్షిప్స్? మనుగడ ఉన్నావా? భారత రాజ్యాంగం ఇచ్చింది. ఇందాక మీరు చెప్పారు గత ప్రభుత్వాలన్నీ చెల్లించినాయి అని అన్నారు, అంటే మా ప్రభుత్వం కూడా అందులో ఉంది. మీ మాటలు రికార్డు చూడండి అధ్యక్ష, గత ప్రభుత్వాలు చెల్లించేది మీరే అన్నారు. గత ప్రభుత్వాలు మేము స్కాలర్షిప్లు చెల్లించుకున్న విద్యార్థులు అధ్యక్ష. పేరు మార్చారు మీరు, పేరు మళ్ళా చూడండి, 1 సంవత్సరం పెండింగ్ అంట. ఏ సంవత్సరం 50% మించలేదు. 2020-21లో 2112 గాను 1156 కోట్లు, 21-22 2003 గాను 1000 కోట్లు అధ్యక్ష. 2022-23లో 1799 కోట్ల గాను 890 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. 23-24 అధ్యక్ష 1752 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ₹1 అధ్యక్ష. మొత్తం 9570 కోట్ల బకాయి ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు చెల్లించిన అధ్యక్షగా 3900 కోట్ల అధ్యక్ష. ఇది 40.84%. దీనికి ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష వాళ్ళు? ఇది విద్యార్థులు వంచడం కదా, మోసం చేయటం కదా? మాట తప్పమంటారు, మళ్ళీ సగం అరకొర, దానికి మళ్ళీ పెద్ద పేపర్ ప్రకటన, సంబరాలు, మేమేదో కొత్తగా పెట్టామని చెప్తున్నారు. కొత్త స్కీమ్ అంట, స్కాలర్షిప్ పాదే. స్కాలర్షిప్ పాదే వీళ్ళకి, వీళ్ళ నాయకుడి గురించి చెప్పాలి, అక్కడ వాళ్ళ నాన్న గురించి చెప్తున్నారు. ఆ మహానాయుడిని వాళ్ళ నాన్న అంటే వీళ్ళు తప్పులు ఒప్పుకున్నారు, ఆయన పేరు చెప్పుకున్నారు, ముందు జనరేషన్ చెప్పుకుంటారంటే ఎంత దారుణం అధ్యక్ష. సబ్జెక్ట్ లేదు, మైకి ఇస్తే సబ్జెక్ట్ ఏదో అసత్యాన్ని ప్రచారం చేద్దాం చూస్తాం అధ్యక్ష. మేము చిత్తశుద్ధితో ఉన్నాం. ఈ సంవత్సరం పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ మేము చెల్లించాం. మిగిలిన అంటే ఎటువంటి కండిషన్స్ లేకుండా చెల్లించాం. మిగిలినటువంటి బకాయిలు త్వరలో బడ్జెట్ రిలీజ్ అయిపోతున్నాం అధ్యక్ష. మేము విద్యార్థుల భవిష్యత్తు పట్ల, విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అధ్యక్ష. అంటే తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించడం కోసం, ఆ ప్రశ్నించడం అనేది ఒక హక్కుగా ఇవ్వడం కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తల్లుల అకౌంట్ లో వేశారు అధ్యక్ష. మంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తున్నారు.